ప్రసంగిలో చక్కటి మాట రాసి ఉంటుంది, మీకు జ్ఞాపకం చేస్తాను, ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను ఆలోచింపగా 9వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి. ఓకే. సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడును. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమునందుదురు. విజయం అందరు. ఆమెన్. ఒరే చిన్నోడా, నాలుగు కాస్త పలసం చేసుకోరా, అంత మందంగా ఉంటే అట్ట. స్పష్టంగా చదువు. మరియు నేను ఆలోచింపగా, అందరూ నాతో కలిసి, మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడును. సూర్యుని క్రింద జరుగునది నాకు తెలియబడును. వడిగలవారు పరుగులో గెలవరు. ఇక్కడ గమనించండి, ఏమంటాడు? వడిగలవాడు పరుగులో గెలవడు, బలము గలవారు యుద్ధమునందు విజయం అందరు. ఏంటేంటి? వడిగలవాడు పరుగులో గెలవడట. బలము గలవాడు యుద్ధ భూమిలో జయాన్ని పొందడట. నేను మిమ్మల్ని అడుగుతాను, పరుగు పందెంలో వడిగా పరిగెత్తేవాడు గెలుస్తాడా? అడుగులు అడిగేస్తా ఎక్కడ నేలకు దెబ్బ తగిలిద్దోనని నిదానంగా నడిచేవాడు గెలుస్తాడా? ఏమంటున్నారు మీరు? కానీ బైబిల్ ఏమంటుంది? వడిగలవాడు గెలవడు, బలము కలిగిన వాడు యుద్ధ భూమిలో జయాన్ని పొందలేడు. ఇది నిజమా? ప్రపంచ దేశాల్లో 2017 సంవత్సరంలో మనం బ్రతికున్న ఈ దినాల్లో ప్రపంచ దేశాల్లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన చెప్తా. అది 2017 సంవత్సరం. మీకు వీడియో కూడా చూపిస్తాను. అది 2017 సంవత్సరం. ప్రపంచ దేశాల్లో నుంచి వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లండన్ పట్టణంలో జరుగుతుంది. ప్రపంచ దేశాల నుంచి ఆ పరుగుల పందెంలో పాల్గొనడానికి కొన్ని వందల మంది వచ్చారు. అది 100 మీటర్స్ రిలే. ఆ 100 మీటర్స్ రిలే ట్రాక్ మీద పరుగులో నిపుణత కలిగిన ఒక 10 మంది ట్రాక్ మీద నిలవబడ్డారు. ఆ 10 మందిలో ఒక అతను ఉన్నాడు. అసలు ఇంక పరుగు పందెం ప్రారంభం కాకమునిపే ప్రపంచ దేశాలంతా ఏమన్నాయో తెలుసా? రిజల్ట్స్ కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, అదిగో పలానా వ్యక్తే గెలుస్తాడు. అతని పేరు హుస్సేన్ బోల్ట్. ఏం పేరు? అతని పేరు హుస్సేన్ బోల్ట్. ఆ పరుగు పందెం పూర్తి కాక మునిపే గ్యాలరీలో ఉన్నవాళ్ళు కానీ, అంపైర్లు కానీ, అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ పరుగు పందెంలో గెలిస్తే బోల్ట్ హుస్సేనే గెలుస్తాడు, ముగింపు దాకా మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంత కరాఖండిగా చెప్పారంటే, ఈ బోల్ట్ హుస్సేన్ అనే ఈ వ్యక్తి గతంలో ఒలింపిక్స్ గేమ్స్ జరిగినప్పుడు 8 గోల్డ్ మెడల్స్ సాధించాడు. 100 మీటర్స్ రిలేలో 8 పర్యాయాలు విజేతగా ఉన్నాడు. ఇప్పుడు 100 మీటర్స్ రిలేస్ ప్రారంభం కాబోతుంది. అందరూ ఏమన్నారు తెలుసా? ఇక రిజల్ట్స్ కొరకు చూడాల్సిన అవసరం లేదు, బోల్ట్ హుస్సేనే గెలుస్తాడు అన్నారు. విచిత్రం. పరుగు పందెం ప్రారంభమైంది. ముగింపుకు వచ్చేసరికి అందరికంటే ముందుగా పరిగెత్తుతాడు అనుకున్న ఈ బోల్ట్ హుస్సేన్ అందరికంటే లాస్ట్ మిగిలిపోయాడు. అందరికంటే చివరి మిగిలిపోయాడు. ప్రజలన్నారు ఇతడే గెలుస్తాడు, ప్రజలన్నారు ఇతడే విజేతగా నిలవబడతాడు. ఎందుకు ఈ మాట అంటున్నారయ్యా? ఇతడు వడి కలిగిన వాడు, వేగంగా పరిగెత్తుతాడు. చివరికి రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. వాయిస్ ఓవర్. అతనే బోల్ట్ హుస్సేన్.
కాలు మడతబడి పడిపోయాడు, చూసారా? మరలా స్టార్టింగ్ చూపించు తమ్ముడు వీడియో. రైట్. అతడు పరుగులో చిరుతుపులితో సమానం. మానవ చిరుతుపులి అంటారు. ట్రాక్ మీద నిలవబడ్డాడు, పరుగు ప్రారంభించాడు, వాయువేగంతోనే పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతూ ఉండగా చీలమండలంలో ఎక్కడో నరం పట్టేసింది. ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు, కుప్పలాగా కూలిపోయాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని ప్రజలరా, నీ బలాన్ని నువ్వు దైవంగా ఎంచుకో, నీ చదువును నీ జ్ఞానంగా ఎంచుకో, నీవు కలిగిన ఆస్తిపాస్తులు అవి నీకు ఆధారమని ఎంచుకో, అవి నీకు విజయాన్ని ప్రసాదిస్తాయి అని పొరపాటును అనుకోకు. సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు ఓ చక్కటి మాట అంటాడు. ఏమంటాడు తెలుసండి? యుద్ధ దినమునకు గుర్రములను రథములను ఆయత్తపరుచుట కత్తు, విజయం యెహోవా స్వాధీనంలో ఉంది అంటాడు. నమ్మండి బిడ్డలారా, లోకాన్ని చూడండి. మేధావి అనుకున్నవాడు ఎగ్జామ్ రాశాడు, వాడికి ఉద్యోగం దొరకదు. ఒరే వీడు అమాయకపు చక్రవర్తిరా, వీడేం పాస్ అవుతాడు రా అనుకుంటాడు, వాడే ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. కొంతమంది సేవకులకు ఆ భాష పరిజ్ఞానం కూడా సరిగ్గా ఉండదు, మాట సరిగ్గా ఉండదు. కానీ ఆ భాషా పరిజ్ఞానం లేని సేవకులు లక్షల కొలది ఆత్మలను సంపాదించే సంపాదకులుగా మారిపోతారు. భాషా పరిజ్ఞానం కలిగి నేను చక్కటి తలాంతులు కలిగిన వాడిని, నేను చక్కటి వరాలు కలిగిన వాడిని, నేను చక్కటి ఈవులు కలిగిన వాడిని తన బలాన్ని నమ్ముకొని తన బలం మీద ఆధారపడే ప్రతి మనుష్యుడు బ్రతుకులో భంగపడిపోతాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ విజయవాడ పట్టణంలో దేవుని వాక్యం వింటున్న అశేష జనమ, నిశ్చయంగా ఈ రాత్రి నుండి ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించునుగాక. నిన్ను నీ పిల్లలను విజయోత్సవంతో ఊరేగించునుగాక. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలములో దేవుడు నీకు విజయాన్ని దయచేయునుగాక. ఒక విజయ వీరుడిగా, మరో మాటలో చెప్పాలంటే విజయానికి చిహ్నంగా నిన్ను నీ పిల్లలను నా దేవుడు నిలవబెట్టునుగాక. సో విజయం దేవుని వల్లనే కలుగుతుంది అని మనం కన్ఫర్మ్ అయింది, నమ్మాం. అసలు దేవుని ద్వారా మీరు నేను విజయాన్ని ఎట్లా సంపాదించగలుగుతాం? ఏం చేస్తే దేవుడు మనల్ని గెలిపిస్తాడు? ఎలా మనం అడుగులు వేయటం ద్వారా దేవుని ద్వారా మన విజయాన్ని సాధించగలుగుతాం? చూడండి, కీర్తనల పుస్తకం, కీర్తనల గ్రంథం 44వ కీర్తన 3వ చరణం. బహు అద్భుతమైన మాట, బహు అద్భుతమైన మాట. కోరహు కుమారులు ఈ కీర్తన రాస్తూ బహు విలువైన సమాచారం చెప్తారు. అందరూ నాతో కలిసి మాటలు చెప్పండి, చదువుతాము. వారి బాహువు వారికి జయమయ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేయును. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 44:3 అందరూ నాతో కలిసి మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరూ నాతో కలిసి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. చెప్పండి, దేంతో స్వాధీనపరుచుకోలేదట? రైట్. ఆ తర్వాత అంటాడు, వారి బాహువు వారికి విజయాన్ని ఇవ్వలేదు. చెప్పండి, వారి బాహువు వారికి విజయాన్ని
ఏమంటాడు? వారి ఖడ్గము వారిని గెలిపించలేదు, వాళ్ళ బాహువు వాళ్లకు జయాన్ని ఇవ్వలేదు, వాళ్ళ ఖడ్గం చేత దేశాన్ని స్వతంత్రించుకోలేదు. మరి ఎట్లా స్వతంత్రించుకున్నారయ్యా అంటాడు. నాతో కలిసి అందరూ, నీవు వారిని కటాక్షించితివి గనుక, స్వరం పెంచి, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయమును కలుగు చేసెను, వారికి విజయమును కలుగు చేసెను. చప్పలు కొడుతూ. అందుకనే ఈ కీర్తనకర్త ఏమంటాడంటే, 6వ వచనం చదువుతాను. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. రైట్. కోర కుమారులు ఏమంటారంటే, అయ్యా మా పితరులున్నారు ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యత్వం నుంచి కనాను దేశానికి వచ్చినప్పుడు కత్తితో ఈ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకోలేదయ్యా, వారి భుజబలం వారికి జయాన్ని ఇవ్వలేదయ్యా, వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు వాళ్ళని గెలిపించలేదయ్యా. మరి ఎట్లా గెలిచారు? నీ బాహువే. ఎలా గెలిచారు? నీ దక్షిణ హస్తమే. ఎలా గెలిచారు? నీ ముఖకాంతి వాళ్ళ మీద ఉదయించింది, నీ ముఖకాంతి ద్వారా అఖండమైన విజయాన్ని పొందుకున్నారు. నా ప్రభు బిడ్డలారా, ఒకవేళ ఈరోజు వరకు ఏ రంగంలో చూసినా ఒకవేళ ఓడిపోయావేమో, పిల్లల్ని పెంచే విషయంలో ఓడిపోయావేమో, నిన్ను చూసి ప్రజలు వీడికి పిల్లలను పెంచడం కూడా రాలేదురా, చూడు ఈ తల్లి ఈ కుమార్తెను ఎట్లా పెంచిందోనని చుట్టూతో ఉన్న వాళ్ళు నీ పరిస్థితి చూసి ఒకవేళ అవమానకరంగా మాట్లాడుతున్నారేమో, నీవు పొందుకున్న అపజయాన్ని చూసి, నీవు పొందుకున్న అపజయాలను బట్టి రోజు కుమిలిపోతూ, దేవా ఓడిపోవటానికే నన్ను పుట్టించావా, ఇక నా బ్రతుకు ముగింపు ఓటమేనా, జీవితం ఓటమితోనే ముగించబడుతుందని ఓటమిని బట్టి ఒకవేళ కలవరపడుతూ ఉంటే, నా ప్రార్థన, నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలను గెలిపించిన బాహువు, ఏ బాహువు ఇశ్రాయేలును గెలిపించిందో అదే బాహువు యేసు నామములో మీకు తోడుగా ఉండునుగాక. అదే దక్షిణ హస్తం ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు యేసు నామములో తోడుగా ఉండునుగాక. ఈ రాత్రి ఆకాశమందలి దేవుని ముఖకాంతి ఒక్కొక్క బిడ్డ మీద ప్రసరించునుగాక, ఒక్కొక్క బిడ్డ మీద ప్రసరించునుగాక. బిడ్డలారా, ఈ వాక్యం బోధించే నేను ఓ పల్లెటూరులో పుట్టినవాడిని. మానవ భాషలో చెప్పాలంటే దిక్కు మొక్కు లేని అధోగతి పాలైన అనామకుని నేను. ఈరోజు ప్రపంచ దేశాల్లో దేవుడు మమ్మల్ని ఊరేగించటం మా బలం దీనికి కారణం కాదు, మా జ్ఞానం అంతకన్నా కాదు. ఇక జ్ఞానం అంటారా, పేరుకు చదువుకోవటం, ఇంజనీరింగ్ చదువుకున్నా కానీ నాకు తెలిసి మా ఊరిలో నా అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు. ఒకవేళ అమాయకులకు ప్రెసిడెంట్ని పెట్టాలంటే ఆ అమాయకులకు నేనే ప్రెసిడెంట్ని. మా నాన్న ఇక్కడే ఉన్నాడు, చాలాసార్లు అనేవాడు, ఒరే ఎట్టా బతుకుతావురా అనేవాడు. నేను బతకలా, దేవుడు బ్రతికించాడు. నేను గెలవలా, దేవుడు గెలిపించాడు. నేను విజయాన్ని పొందలా, యెహోవా దక్షిణ హస్తము తోడుగా ఉంది, ఆయన బాహుబలం తోడుగా ఉంది, ఆయన ముఖకాంతి ఉదయింపచేశాడు. ఊరు పేరు లేని మమ్మలను ఊరూర దేవుడు ఊరేగిస్తున్నాడు. ఒకసారి ఆలోచించు, ఆయన ముఖకాంతి మన మీద పడ్డప్పుడు ఏం జరుగుతుందో ఒక్క మాట. భక్తుడు కీర్తనకర్త మోషే అంటాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు బయటపడుతున్నాయ్యా. దేవుని ముఖకాంతి నీకు విజయాన్ని ఇవ్వక మునుపు నీ జీవితంలో ఏం జరిగిద్దో తెలుసా? ఆయన ముఖకాంతి నీ మీద ప్రత్యక్షమైనప్పుడు నీ లోపల దాగి ఉన్న రహస్య పాపాలు దేవుడు చూపిస్తాడు. నీ పాప జీవితాన్ని దేవుడు బయలుపరుస్తాడు. అది వాక్యం ద్వారా కానీ, పరిశుద్ధాత్మ ద్వారా కానీ, దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నప్పుడు కానీ, తన వాక్యము ద్వారా, తన ముఖకాంతి ద్వారా నీ రహస్య పాపాలు దేవుడు బయలుపరుస్తాడు. ఎప్పుడైతే బయలుపరిచాడో నీలో ఉన్న పాపాన్ని నువ్వు కత్తిరించడం ప్రారంభిస్తే
కత్తిరించిన రోజు నుండే నువ్వు విజయాన్ని చవిచూచడం ప్రారంభిస్తావు. వాక్యం విన్నందువల్ల నువ్వు జయాన్ని పొందలేవు. వాక్యాన్ని ప్రకటించినందువల్ల జెరెమీయా అనే ఈ సేవకుడు విజయాన్ని పొందలేడు. జెరెమీయా అనే ఈ దైవ సేవకుడు ప్రకటించిన వాక్యానికి తగినట్లుగా తనను తాను వాక్యం చేత కత్తిరించుకుంటే, వాక్యం వింటుండగా ఆయన ముఖకాంతిలో నీ రహస్య పాపాలు, ఆయనకి ఇష్టమైనవి కానివి, ఆయనకు ఇష్టమైనవి ఏవేవి నీలో ఉన్నాయో ఒక్కొక్కటి దేవుడు బయలుపరుస్తాడు. ఎట్లా? యవన సహోదరుడా, నాకు ఆయాస్కరమైన ప్రతి ఫలానా గుణం నీలో ఉంది, తొలగించుకో. ఓ ప్రార్థనకు వచ్చే ఓ భార్య, ఓ తల్లి, దేవునికి ఆయాస్కరమైన ఫలానా గుణం నీలో ఉంది, కత్తిరించుకో. ఓ పురుషుడా, సంఘానికి వెళ్ళి సంఘ పెద్దగా బ్రతికే ఓ సంఘ పెద్ద, నాకు ఆయాస్కరమైన ఫలానా గుణం నీలో ఉందని వాక్యం ద్వారా దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎవడైతే వాక్యానికి విధేయుడై వాక్యానికి లోబడి బ్రతుకును దిద్దుకుంటాడో వాడు పల్లెటూరులో పుట్టినవాడైనా ఊరు పేరు లేనివాడైనా ఉన్నత శిఖరాల మీద దేవుడు కూర్చుండబెడతాడు. ఎలా దేవునికి మనలను మనం అప్పగించుకోవాలో అది అమెరికా దేశం. యవన కాలంలో దేవుని సేవ చేయాలి అనే ఆశతో ఒక యవనస్తుడు దేవుని సేవలో అడుగుపెట్టాడు. సేవ చేస్తున్న దినాల్లో అతనికి అమెరికా దేశంలో పేరుగాంచిన ఒక ఆట ఉంది. ఆ ఆట అంటే ఆ యవనస్తుడికి మహా ఇష్టం. ఎంత ఇష్టమో నోటి మాటలతో చెప్పలేం. బేస్బాల్ అంటే మహా ఇష్టం. రోజు ప్రొద్దునే 5 లేచేవాడు, ఒక గంట సేపు జాగింగ్ చేసేవాడు. 6 గంటల నుంచి 7 గంటల దాకా దరిదాపుగా గంటన్నర ఆ ఆట ఆడుకుంటూ ఉండేటువంటి వాడు. అమెరికన్స్ కానీ అమెరికా దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళకి కానీ బేస్బాల్ అంటే మహా ఇష్టం. ఇతను కూడా చిన్నప్పటి నుంచి మహా ఇష్టం. ఒకరోజు దేవుడు ఆయన దగ్గరకు వచ్చి, నా సేవకుడా, నీ సమయాన్ని ఎక్కువగా బేస్బాల్ దగ్గర గడుపుతున్నావు, నీతో ఒక మాట మాట్లాడతాను, నేను చెప్పినట్టు చేస్తావా? వెంటనే ఈ యవన దైవ సేవకుడు మోకరించి, దేవా, నేను నీకు దాసుడిగా బ్రతకటమే కాదయ్యా, నీకు బానిసగా బ్రతకటానికి ఇష్టపడుతున్నాను. దాసుడు కొన్ని ఇష్టమైతే చేస్తాడు, కష్టమైతే మానుకుంటాడు. బానిస దగ్గరికి వచ్చేసరికి బానిసకు స్వతంత్ర అభిప్రాయాలు అంటూ ఏముండవు. దేవా, నేను నీకు దాసుడిని కాదు, నీకు బానిసని. ఏది చేయమని చెప్తావో తప్పకుండా చేస్తా. అడిగేటట్టు దేవుడు, ఇప్పుడు నేను అడగబోయేది నీకు బహు ఇష్టమైంది. ప్రభా, నాకు ఇష్టమైనది ఏదైనా నీకు ఇష్టం కాకపోతే నాకు ఇష్టమైన దాన్ని నీ కొరకు సిలువ వేస్తాను. నీకు అయిష్టమైన దానితో. సరే, ఏంటి ప్రభా చెప్పు. నువ్వు ఎక్కువగా బేస్బాల్ దగ్గర సమయాన్ని గడుపుతున్నావు, నాకు ఒక మాట ఇస్తావా? అడగండి ప్రభా. అసలు ఈ రోజు నుండి నా జీవితంలో బేస్బాల్ ఆడను, ఆ ఆట వైపు వెళ్ళను అని నాకు మాట ఇస్తావా అన్నాడట. ఈ యవన దైవ సేవకుడు అన్నాడట, ప్రభా, నువ్వు వద్దన్న తర్వాత నువ్వు దేన్ని వదులుకోమన్నా నీ మాటకు లోబడి నేను వదులుకుంటానయ్యా. అది నాకు ఇష్టమా, ప్రాణాధికమా, అనవసరం, నేను వదులుకుంటానయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని మాట విని వెనువెంటనే ఆ బేస్బాల్ ఆడటం మానేశాడు. మీతో కూడా ఈరోజు దేవుడు అంటాడు, మీలో కొంతమంది గంటలు సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఉన్నారు. నా దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నా కొరకు వాటిని వదిలేస్తావా? నా కొరకు వాటిని కత్తిరించుకుంటావా? మీలో కొంతమంది సోషల్ మీడియా దగ్గర, ఫేస్బుక్ దగ్గర, వాట్సాప్ దగ్గర, ఇన్స్టాగ్రామ్ దగ్గర, ట్విట్టర్ దగ్గర గంటల కాల సమయాన్ని గడిపేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, సమయం అంతటిని సోషల్ మీడియా దగ్గర వ్యర్థపుచ్చుతున్న ఓ యవన సహోదరుడా, నాకు అదే ఇష్టం. సమయాన్ని పోనీయక ఇక మీద సద్వినియోగం చేసుకో.
సోషల్ మీడియా దగ్గర నా సమయాన్ని వ్యర్థపుచ్చునయ్యా, వాటిని తొలగించుకుంటాను అని దేవునికి మాటిస్తావా? ఈ రాత్రి వాక్యం వింటున్న కొంతమంది యవనస్తులు ఫోర్నోగ్రఫీకి బానిసలైపోయారు, అశ్లీలమైన బూతు బొమ్మలకు బానిసలైపోయారు. అశ్లీలమైన బూతు బొమ్మలు పదే పదే చూసి మానసిక వ్యభిచారులుగా మారిన కొంతమంది యవనస్తులు ఈ స్థలంలో ఉన్నారు. తల్లికి తండ్రికి తెలియకుండా ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు రహస్యంగా వాటిని చూసి 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 శరీరాన్ని మలినపరుచుకునే మానసిక అపవిత్రతలో బ్రతికే బిడ్డల్లో ఈరోజు వాక్యం వింటున్న యవనస్తుల్లో కొందరు వట్టి వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, యవనుల్లోనే కాదు, వివాహం చేసుకొని కొన్ని సంవత్సరాలు భార్యతో కాపురం చేసిన పురుషుల్లో కూడా కొంతమంది ఫోర్నోగ్రఫీకి బానిసలై అశ్లీలమైన వాటిని చూస్తూ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతూ ఉండగా వాటిని తొలగించుకోవడానికి నువ్వు ఇష్టపడతావా? ఆ పబ్జీ గేమ్ నీకు ఇష్టమై ఉండొచ్చు, ఆ వీడియో గేమ్ నీకు ఇష్టమై ఉండొచ్చు, నీకు ఇష్టమేమో, కానీ అది దేవునికి ఇష్టం. ఈ యవన దైవ సేవకుడు అన్నట్లుగా నీకు దాసుని మాత్రమే కాదయ్యా, నీకు బానిసను. ఆమేన్. నీకు దాసుని మాత్రమే కాదయ్యా, నీకు బానిసను. దినాలు అట్లా సాగుతున్నాయి. కొన్ని నెలల తర్వాత మరలా దేవుడు ఆ యవనస్తుడి దగ్గరికి వచ్చాడు. దేవుడు పిలిచాడు, నాన్న సేవకుడా, ఇప్పుడు నేను నీతో ఒక విషయం చెప్పబోతున్నాను. నా మాటకు లోబడి దాన్ని వదులుకోవటానికి నువ్వు ఇష్టపడతావా అన్నాడు. దేవా, నాకు ఇష్టమైన ఆటే నేను వదులుకున్నాను, నాకు ఇష్టమైన బేస్బాల్ ఆటే నేను వదులుకున్నాను. ఆ ఆటను వదులుకున్న వాడిని జీవితంలో దేన్నైనా వదులుకుంటానయ్యా. గతంలో నేను మీకు చెప్పే కదయ్యా, నేను నీకు దాసుని కాదు. సౌండ్ పెంచాలా, సౌండ్ పెంచాలా? ఎవరమ్మా? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. యేసయ్యకు బానిసగా బ్రతుకుతానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. తమ్ముడు, వాళ్ళందరూ ఫోటోలు తీ కొంచెం. దాసుడు వేరు, బానిస వేరు. దైవజనమా, యేసయ్య కొరకు బ్రతికితే బానిసలుగా బ్రతుకుదాం, ఆయన పాద బానిసలుగా బ్రతుకుదాం. దేవా, నేను నీకు దాసుని మాత్రమే కదయ్యా, బానిసని ఏం చెప్తావో చెప్పయ్యా. నీవు సంఘానికి వచ్చే పలానా అమ్మాయిని ప్రేమించావు, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు. అవును ప్రభా, నిజమే, ఆ అమ్మాయి చాలా భక్తి కలిగిందయ్యా. మందిరానికి వచ్చే యవన బిడ్డలో ఆ బిడ్డ ప్రత్యేకమైందయ్యా. దేవుడు అంటాడట, అబ్బాయి నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు అబ్బాయి, ఆ అమ్మాయి ఎంత మంచిదో నాకు తెలుసు, నాకు తెలియందా? ప్రభా మీకు తెలుసు, నేను కాదంట్లా. నా మనసులో ఉంది ఏంటంటే, ఆ అమ్మాయినే కనుక నేను చేసుకుంటే మేమిద్దరం కలిసి అకులా ప్రిస్కిల్లా లాగా మీ రాజ్యవ్యాప్తి కొరకు కష్టపడదాం అనుకో. ఏం మేసాలన్న ఆమెనంటున్నావు? అట్లాంటివి ఎక్కడన్నా చేసావా? జాగ్రత్త, అక్క మేసాలు కత్తిరిస్తుంది నీది, జాగ్రత్త. రైట్, చూడండి, విచిత్రం చూడండి. ఈ యవనస్తుడు అంటాడట, దేవా నాకు సరి అయిన జోడి, నా ఆత్మీయ స్థాయికి తగినటువంటిది తానైతే మేమిద్దరం కలిసి బలంగా నీ సేవ చేయాలి. దేవుడు అన్నాడట, ఆ అమ్మాయితో ఉన్న బంధాన్ని నా కొరకు తెంచుకోవటానికి ఇష్టపడతావా? సైలెంట్ అయిపోయాడంట. దేవుడు కొన్నిసార్లు నీకిష్టమైన వాటిని వదులుకో అని దేవుడు అంటాడు. నువ్వు దేవుణ్ణి ఎంత ఇష్టపడతావో తెలుసుకోవటానికి. నీకు ప్రాణాధికమైన వ్యక్తులను, వస్తువులను, స్థలాలను వదులుకోమని దేవుడు అంటాడు. వదులుకుంటావో లేదో పరీక్షించటానికి మౌనం అయిపోయాడట. అప్పుడు దేవుడు అన్నాడట, సేవకుడా నాతో నువ్వేమన్నావో తెలుసా? ఏమన్నాను ప్రభువా?
నేను నీకు దాసుని. గట్టిగా చెప్పాలా? అది అందరూ నేను నీకు, ఇందాక పెద్ద ప్రసంగం చేసావు కదయ్యా, నేను నీకు దాసుని కాదు బానిసనన్నావు. మరి బానిసవైతే నా మాటకు లోబడవా? నా మాటకు లోబడవా? ఆ మాట నీ లోపు దేవుని ఎదుట కుప్పలా కూలే. దేవా, నేను ఎవరినైనా ప్రేమిస్తా, కానీ నీ తర్వాతే, నీకంటే లోకంలో దేన్ని ప్రేమించును. దేవుడు అన్నాడు దేన్ని ప్రేమించనంటే మరి అమ్మాయిని వదులుకుంటావా? వదులుకుంటాను కానీ ప్రభా, మరి ఆ అమ్మాయి నన్ను వదులుకోవాలిగా. నేను పెళ్లి చేసుకోనంటే అమ్మాయి గుండె ఆగి చచ్చిపోద్దేమో. దేవుడు అన్నాడట, ఆ బాధ్యత నేను తీసుకుంటా, నీ మీద ఉన్న మనసు తొలగించేటట్లు నేను చేస్తా. ఆ అమ్మాయిని వదులుకుంటావా? ప్రభా, నేను మీకు చెప్పే కదయ్యా, నేను నీకు దాసుణ్ణి కాదు. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు యేసుకు దాసుడు మాత్రమే కాదు, బానిసైన దాసులుగా బ్రతుకుదుముగాక. అబ్రహాం దగ్గరికి వచ్చి కూడా దేవుడు అంటాడు, హాగరమతో ఇన్ని సంవత్సరాలు కాపురం చేశావు, దాసి కుమారుణ్ణి నీ ఇంటిలో నుంచి తరిమేశాయి అన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రజలారా, మీలో కొంతమంది క్రమం తప్పిన సంబంధాలకు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. భర్త గొంతు కోసే నయవంచకురాలైన స్త్రీలు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళలో ఒకవేళ ఉండి ఉండొచ్చు. భార్య అమాయకురాలే, నోరు లేనిది లేని క్రమం తప్పిన బంధాలకు వెళ్ళి కుటుంబాలను శాపగ్రస్తులుగా చేసుకున్న వాళ్ళు ఉండి ఉండొచ్చు. అయిపోయింది, ఏదో అయిపోయింది. బుద్ధి లేకో బుద్ధిండో, బుద్ధి లేక ఏముంది, బుద్ధి ఉండే చేసింది ఇది. కొన్నిసార్లు మనం అంటాం, ప్రభా తెలిసి తెలియక చేసిన పాపాలు, తెలియకుండా చేసిన ఏమైనా ఉంటాయా? ఊరక దేవునికి పూత రాస్తాం, పూత. ఆయనేమంత అమాయకుడు కాదు, పెద్ద ఆయన చెప్తా ఉండేవాడు, జగన్నాటక సూత్రధారి. ప్రైజ్ ది లార్డ్. సరే, నా వైపు చూడండి. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేవునికి ఆయాసకరమైన ఏవైనా బంధాలలో నువ్వు చిక్కుకుంటే, ఈరోజు నా ప్రభు అంటున్నాడు, వాటిని నా కొరకు తెంచుకుంటావా? ఆ అలవాట్లను నా కొరకు తొలగించుకుంటావా? ఒకవేళ అది తాగుడు అలవాటు అయి ఉండొచ్చు, ఒకవేళ అది పేకాట అలవాటు అయి ఉండొచ్చు, ఒకవేళ అది క్రమం తప్పిన సంబంధమే అయి ఉండొచ్చు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, నీకు దాసుని కాదయ్యా, నీకు బానిసగా బ్రతుకుతానని దేవునికి ఆయాస్కరమైన ప్రతిదీ ఆయన ముఖకాంతిలో నువ్వు తొలగించుకుంటే, ఆయన దక్షిణ హస్తం నీకు తోడుగా ఉండి అడుగుపెట్టిన ప్రతి చోట విజయాన్ని దయచేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమెన్. హుషారుగా ఆమెన్. సరే, దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దినాలు అట్లా సాగుతున్నాయి. ఆయనకి తన చేతికి పెట్టుకునే వాచ్ అంటే మహా ఇష్టం అంట. స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు బైబిల్ అన్నా రాకుండా వస్తాడేమో కానీ, మీకేట తెలుసమ్మా, మనం కూడా అంతే. ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు ఖరీదైన వాచి పెట్టుకున్నాం అనుకోండి, అంతకు మునుపు ఫుల్ హ్యాండ్స్ వేసుకునే బ్రదరు, ఫుల్ హ్యాండ్స్ వేసుకొని వాచి ఎక్కడో లోపల పెట్టుకునే మన బ్రదరు ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? చెప్పండి అమ్మా, మడత పెడతాడా? ఏంటి వాచినా? చెప్పాలి. చొక్కాయి మడత పెడతాడు. ఇక జనాల మధ్యలోకి వెళ్ళి ఆ వాచి చూసుకొని, ఒరే టైం ఎంత అయిందిరా అంటాడు. వీడి దగ్గర టైం ఉంటుంది. వాచి ఇట్లా పట్టుకొని పక్కెంబడి దగ్గరికి వెళ్ళి అంటాడు, ఒరే నీ వాచి భలే ఉందరా అంటాడు. వాడు వాచి బాగాకపోయినా వీడి వాచి చూసి నీ వాచి భలే ఉందరా నేను అనాలి కదా, దానికోసం అన్నా. గమనించండి, ఈయనకి వాచి అంటే మహా ఇష్టం. కొంతమంది కూడా చూడండి, బంగారం అంటే ఇష్టం ఉండి ఉండొచ్చు. సరే, ఆ తల్లి వేసుకుంటే వేసుకుంది. ఈ బంగారం వేసుకున్న తల్లి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటుందా, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటుందా? అమ్మా
ఎందుకు? చూడాలనేనా? అమ్మా దొంగోడు చూస్తాడు, జాగ్రత్త తల్లి. నా వైపు చూడండి. సరే, బంగారం వేసుకునేవాడు కూడా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కొంగు చాటున జాకెట్ చాటున లోపల దాచిపెట్టుకుంటారా? ఆహా, వాళ్ళు వేసుకున్న బంగారం బయటేసి నన్ను చూడు. అమ్మ, మీ విజయవాడలు భలే కనెక్ట్ అవుతున్నారు. నన్ను చూడు, నా బంగారం చూడు, నన్ను చూడు, నా బంగారం చూడు, నన్ను చూడు, నా బంగారం చూడు. ఈయన కూడా వాచ్ అంటే మహా ఇష్టం అంట. ప్రసంగం చేసేటప్పుడు మధ్యలో పదే పదే అన్న విను, ఒకవేళ యేసయ్య కంటే నీకు మీసాలు ఎక్కువ ఇష్టమైతే ఉంచుకో. పెద్ద ఆయన చెప్పాడు కదా ఉంచుకోమని. అది సరే, కొంతమంది ఇక ఆయన ప్రసంగం చేసేటప్పుడు పదే పదే ఇట్లా అంటున్నారట. ఆ లైటింగ్ వాచ్ మీద పడి ఆ ఫ్లాష్, ఆ లైట్ అట్లా రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటే దేవుడు వచ్చి అన్నాడు, ఆ వస్తువు నీ చేతి మీద ఉండటం నాకు ఇష్టం లేదు, తీసేస్తావా అన్నాడట. దేవా, నాకు ఇష్టమైన బేస్బాల్నే వదులుకున్నాను, నేను ప్రేమించిన అమ్మాయినే వదులుకున్నా, ఇన్ని వదులుకున్న నాకు ఆఫ్టర్ ఆల్ ఈ వస్తువు నాకెంత అని స్టేజ్ మీద తీసి ఒక నిర్ణయం తీసుకున్నాడట. జీవితంలో ఇంకెన్నడూ నేను వాచి పెట్టుకోను. తనకిష్టమైన దాన్ని తీసేశాడట. ఆ యవనస్తుడు పెరిగి పెద్దవాడయ్యాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత 171 దేశాలలో అడుగుపెట్టి సువార్తను ప్రకటించే అంతర్జాతీయ సువార్థికుడిగా మార్చబడ్డాడు. ఈ ఒక్క దైవ సేవకుడు 21 కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడు. మరలా చెప్తాను, ఈ ఒక్క వ్యక్తి 171 దేశాల్లో అడుగుపెట్టి 171 దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించి 21 కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడు. ఆయనే వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ డాక్టర్ బిల్లీ గ్రహం గారు. తమ్ముడు, ఆ ఫోటో చూపించారా? రైట్, థ్యాంక్ యూ. ఆయనే ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ డాక్టర్ బిల్లీ గ్రహం గారు. ఆయన ఎప్పుడు ఏం చెప్తాడో తెలుసా? దేవుని ముఖకాంతి మన మీద ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు అయిష్టమైనవి తొలగించుకోమని వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుని వాక్యానికి అప్పగించుకునే విషయంలో గమనించండి, కొంతమంది వాచి తీసే అని దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు కొంతమంది అంటారు, వాచి పెట్టుకోకూడదని బైబిల్ ఎక్కడైనా రాసి ఉందా? అట్లాగని అమ్మ, మీ వాచీలు తీసేయమని కాదమ్మా, మీ బంగారం తీసేయమని కాదు నేను చెప్పే మాట. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే, దేవుని కంటే అధికంగా దేన్నైనా ప్రేమిస్తూ ఉంటే ఒక మాట ప్రభువుని అడుగు, ప్రభా, నీ ముఖకాంతి నా మీద ప్రత్యక్షమై దేన్ని వదులుకోమని నాతో చెప్పినా దాన్ని వదులుకోవటానికి ఇష్టపడతాను. నీకు తెలుసా, దేవుని వాక్యం ఎదుట నీ అపవిత్రతను ఎంత తొలగించుకుంటావో అంత గొప్ప విజయాలు దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. అంత గొప్ప విజయాలు దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని వాక్యం అనే ముఖకాంతి ఈ రాత్రి మన మధ్యలో ప్రత్యక్షమై ఉంటుండగా నీలో దేవునికి ఆయాసకరమైనది ఏదుందో యేసు నామం పేరిట ఈ రాత్రి నువ్వు తొలగించుకుంటే యెహోవా దక్షిణ హస్తం, యెహోవా బాహుబలం నీకు తోడుగా ఉండి ఎక్కడ ఓడిపోయావో అక్కడే నిన్ను గెలిపించునుగాక. నీ దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ తలదించుకున్నావో అక్కడే విజయోత్సవంతో నీ తల నా దేవుడు పైకెత్తునుగాక. నాతో సహా ఈ రాత్రి వాక్యం బోధిస్తున్న నాతో సహా నాలో కూడా ఏవో కొన్ని దేవునికి ఆయాసకరమైనవి ఉన్నాయి. 100కి 100 పాళ్ళు నీతిమంతుడు ఎవరూ లేరు. ఈ వాక్యం వింటున్న నీలో, చెలిమా నీలో, యవన తమ్ముడు నీలో, నాన్న నీలో, అమ్మా నీలో, యవన సోదరుడా నీలో, నా తోటి దైవ సేవకులారా నీలో ఏదో 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 దేవునికి ఆయాసకరమైనది ఉన్నదే. ఈ రాత్రి కనుక వాక్యం అనే కత్తెరతో నువ్వు తొలగించుకుంటే, ఒత్తిలో ఉన్న నుసి తొలగించి వెలిగిస్తే దేదీప్యమానమైన దీపంగా అది ప్రకాశించినట్లు నీ పాపాన్ని కత్తిరించుకోగలిగితే
ఓ ప్రకాశమానమైన జ్యోతిగా నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు నిలవబెట్టునుగాక. చెప్దాం ఆమేన్. దేవుడు మనకు విజయాన్ని ఇవ్వాలంటే మొట్టమొదట మనకు వినయం ఉండాలి. దేవుని మాటకు వినయాన్ని చూపేవాళ్ళుగా ఉండాలి. ఎలా? దాసుల్లాగా, బానిసల్లాగా? సౌండ్ పెంచాలా గట్టిగా? ఇంకొకసారి, నేను యేసయ్యకి దాసుడిగా మాత్రమే కాదు, నా యేసయ్యకు బానిసగా బ్రతుకుతా, జీవితకాలపు బానిసగా బ్రతుకుతా అని ఎంతమంది నిర్ణయం తీసుకున్నారో వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా. ఆమేన్. రెండవది, దేవుని ద్వారా మన విజయాన్ని పొందాలంటే నీ బాహుబలంతో నువ్వు విజయాన్ని పొందలేవు, నీ కత్తితో నువ్వు విజయాన్ని పొందలేవు, నీ ఖడ్గంతో నువ్వు విజయాన్ని పొందలేవు, నీ భాషా పరిజ్ఞానంతో సేవలో విజయాన్ని పొందలేవు, నీ తెలివితేటలతో విజయాన్ని పొందలేవు. యుద్ధ దినమునకు రథములను గుర్రములను ఆయుత్తపరుచుట కద్దు, విజయం యెహోవా స్వాధీనం. దేవుని ద్వారా విజయాన్ని పొందాలంటే మనం ఏం చేయాలో పరమగీతాలు చూడండి. ఎస్, 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను. అందరూ నాతో కలిసి కాస్త మీ బైబిల్ తెరిచి నాతో కలిసి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. 4వ అధ్యాయం 4వ వచనం నాతో కలిసి. జయసూచకములు నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను శూరుల కవచములన్నీయు వ్రేలాడు ఆ గోపురముతో నీ కంధరము సమానము. ఇక అందరూ చూడండి. దావీదు శత్రువుల మీద విజయాన్ని సాధించాడు. ఆ జయాన్ని పదే పదే జ్ఞాపకం ఉంచుకునేటట్లుగా జయసూచనగా ఒక గోపురాన్ని నిర్మించాడు. ఆ గోపురానికి 1000 డాలులు శూరుల కవచాలు దాని మీద వేలాడదీశాడు. అంటే దావీదు చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే, నేను శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి ఆ డాలులే కారణం, శత్రువుల మీద అఖండమైన విజయాన్ని సాధించడానికి ఆ కవచమే కారణం. ఈ కవచాల ద్వారా, డాలుల ద్వారా నేను విజయాన్ని సాధించానని జయసూచనగా గోపురాన్ని కట్టి డాలులు కవచాలు వేలాడదీశాడు. యేసయ్య తాను పెండ్లాడబోయే పెండ్లి కుమార్తెను గురించి ఏమంటాడంటే, ఆ గోపురముతో నీ కంధరము సమానము అంటాడు. కంధరము అంటే కంధరము అంటే కంఠము అని అర్థం. వాక్యం వింటున్న బిడ్డలారా, నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి జయోత్సవంతో దేవుడు ఊరేగించాలంటే ఎప్పుడు నీ కంఠం మీద డాలులు వేలాడాలి, ఎప్పుడు నీ కంఠం మీద శూరుల కవచాలు వేలాడాలి. ఎవరి కంఠం మీద డాలులు వేలాడతాయో దేవుడు వారిని గెలిపిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మన మెడల మీద ఏం వేలాడాలి అంటే, పోయి కొనుక్కొని మెడ చుట్టూతో డాలు కట్టుకోమని కాదుండోయి. బాగా వినండి. ప్రతి క్రైస్తవుడి కంధరం మీద, కంఠం మీద డాలులు వేలాడాలి. డాలు పరిశుద్ధ గ్రంథంలో దేనికి గుర్తుగా ఉంది అంటే, విశ్వాసానికి గుర్తుగా ఉంది. ప్రతి క్రైస్తవుడు కంఠం మీద డాలు ధరించాలి. ఏ క్రైస్తవుడు కంఠం మీద డాలు ధరిస్తాడో వాడు అడుగుపెట్టిన ప్రతి చోట కన్నులారా జయాన్ని చవిచూస్తాడు. డాలు దేనికి గుర్తయి అంటే విశ్వాసానికి గుర్తు. ఎలా ఈ మాట చెప్తాం? ఎఫెసీ పత్రికలో అపోస్తులైన పౌలు గారు అంటాడు, నా వైపు చూడండి, అపవాది వేసే అగ్ని బాణములను ఆర్పుటకు మీరు శక్తి గలవారొగునట్లు విశ్వాసం అనే డాలును పట్టుకొనండి అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి. అపవాది వేసే అగ్ని బాణములను ఆర్పుటకు, మరొకసారి, అపవాది వేసే అగ్ని బాణములను ఆర్పుటకు. అపవాది ఏం చేస్తాడు? ప్రతిరోజు క్రైస్తవ జనమా, ప్రతిరోజు నీ మీద అగ్ని బాణాలు వేస్తాడు. అగ్ని శ్రమలకు గుర్తు. శ్రమలనే బాణాలు వేస్తాడు.
ఆరోగ్యంలో శ్రమ, ఆర్థిక విషయాల్లో శ్రమ, పిల్లల భవిష్యత్తు విషయంలో శ్రమ. ఏ కోణంలో చూసినా శ్రమ 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 అని శ్రమలనే బాణాలు వేస్తాడు. అద్భుతం తెలుసా? ఆ శ్రమలనే బాణాలన్నిటినీ ఆర్పగలిగిన శక్తి విశ్వాసం అనే డాలులో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ విశ్వాసం అనే డాలు ఎక్కడ వేలాడాలంటాడు? చెప్పాలి, ఎక్కడ వేలాడాలంటాడు? కందరం మీద విశ్వాసం అనే డాలు వేలాడాలి అంటాడు. ఆ మాటకున్న అర్థం ఏంటంటే, నీ కంఠంలో నుండి బయలుదేరే ప్రతి మాట విశ్వాసపూరితమైన మాట అయి ఉండాలి. ఏది మాట్లాడినా విశ్వాసంతో మాట్లాడు. ఏ మాట నీ నోట బయలుదేరినా దేవుని యందలి విశ్వాసంతో, విశ్వాసము ద్వారా ప్రవచించు. నీ దేవుడు ఎవరో తెలుసా? నీవన్నట్టే ఆయన జరిగించునుగాక. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అమ్మ బాగున్నారా అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, కొంతమంది ఏమంటారో తెలుసా? అట్టట్టున్నామయ్యా. ఎట్టట్ట అంటే ఇక అట్టట్టే ఉంటావు. నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుని మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నానయ్యా, దేవుని మహాకృపను బట్టి సమృద్ధిని అనుభవిస్తున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. మా మధ్య ఒక పాస్టర్ గారు ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళి, బ్రదరు ఎట్లున్నారు అన్నారంట. ఆయన అన్నాడంట, ఎట్టుండేది ఏముందండి, అసలు నా బతుకు కూడా ఒక బతుకేనా, ఏమైందో నీ బతుకు అన్నాడంట. ఏమంట, పెళ్లి చేసుకున్నాను, నా భార్య నన్ను ఆడిస్తుంది. ఏం చేస్తుందంట? నన్ను ఆడిస్తుంది, భార్య ఆడిస్తుంది, నాది కూడా ఒక బతికేనా అన్నాడంట. ఆ పాస్టర్ గారు అన్నాడంట, భార్య ఆడించేది నేను ఒక్కడనే కాదయ్యా, ప్రపంచంలో ఆహా మా తల్లులారా అంత కృప ఉందమ్మా మీకు, అంత కృప ఉంది. ఆ పాస్టర్ గారే అన్నాడంట, నీ ఒక్క భార్య కదా ఆడించేది, ప్రపంచంలో ఏ భార్య అయినా భర్తను ఆడిస్తుందయ్యా అన్నాడంట. ఈ విశ్వాసకి అర్థం కాక, అయ్యగారు ప్రపంచంలో ఏ భర్త నన్నంటే మరి మిమ్మల్ని కూడా నా అన్నాడంట. నేను కూడా వాళ్ళలో ఒకడనరా. గమనించండి, ఒకవేళ భార్య అర్థం చేసుకోలేదు, నా బతుకు కూడా ఒక బతుకే నానొద్దు. ఈరోజు నా భార్య గయ్యాలిదైనా రాబోయే కాలంలో సాత్వికురాలిగా నా దేవుడు మారుస్తాడు. సాత్వికురాలిగా దేవుడు మారుస్తాడు. గట్టిగా సాత్వికురాలిగా దేవుడు మారుస్తాడు. సాత్వికురాలిగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ నీ భర్త త్రాగుబోతైనా, తిరుగుబోతైనా, నీకు అవమానాన్ని తెచ్చే వ్యక్తి అయినా, నోటి నుంచి ఒక మాటను, నన్ను ఏ దేవుడు మార్చాడో రాగల కాలములో నా భర్తను కూడా అదే దేవుడు మారుస్తాడు. ఒకవేళ నీ కళ్ళ ముందు పిల్లలు, ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు మంగళగిరి, తమ్ముడు ఇట్రా ఒకసారి, త్వరగా రా, ఒకసారి చూడండి. బిడ్డలారా, నీ నోటి నుంచి ఎప్పుడు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఒకవేళ నీ ఆర్థిక స్థితిగతులు బాగాకపోతే, ఒకవేళ నేను చూసిన వాళ్ళు అంతా అనవచ్చు, దీని బ్రతుకు దరిద్ర బ్రతుకురా, గిద్దెడి బియ్యం కోసం కూడా అప్పు వచ్చే బ్రతుకురా, దీని బ్రతుకు దౌర్భాగ్య బ్రతుకురా అని నీ పేద స్థితిని చూసి ప్రజలు చులకనగా అవమానకరంగా మాట్లాడవచ్చు. ఆ మాటలు విని, ప్రభా వాళ్ళు నన్ను ఏమన్నారో చూడయ్యా అని ఆడవద్దు. విశ్వాసంతో నీవేమని ప్రవచిస్తావో తెలుసా? విశ్వాసంతో ఏమని ప్రవచిస్తావో తెలుసా? ఈరోజు నా చెయ్యి చాచే చెయ్యి అయినా ఒకరోజు రాబోతుంది, ఇదే చేతిని ఇచ్చే చెయ్యిగా దేవుడు మారుస్తాడు. ఇచ్చే చెయ్యిగా నా దేవుడు నిలవబడతాడు. తమ్ముడి ట్రప్పైకి ఈ తమ్ముడిని చూడండి. తమ్ముడు వందనాలు చెప్పు. ఎట్రా, వీళ్ళది మంగళగిరి. గడిచిన దినాల్లో యవ్వన వయసు నుంచి త్రాగుడుకు బానిస. తమ్ముడు త్రాగుడులో ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉంది? రజతోత్సవాలు పూర్తి చేసి ఉంటావు కదా, 25, రైట్, 25 సంవత్సరాల సర్వీసు. దేనిలో అమ్మా? వీళ్ళ భార్య చాలా భక్తి కలిగింది, కెజియా, చాలా భక్తి కలిగింది. వాళ్ళ నాన్నగారు మంచి భక్తి కలిగిన వాళ్ళు.
ఆ బిడ్డ విశ్వాసంతో నన్ను మార్చిన దేవుడు నా భర్తను కూడా ఏదో ఒక రోజు మారుస్తాడు, ఏదో ఒక రోజు మారుస్తాడు. 25 సంవత్సరాలు నిరీక్షించింది. ఒకరోజు హైదరాబాద్లో వాళ్ళ బంధువులు ఉంటే చూడటానికి కొని వచ్చి మన మందిరం చూద్దామని యూట్యూబ్లో లైవ్ చూస్తారు. మందిరంలో అడుగుపెట్టాడు. మందిరంలో అడుగుపెట్టి మందిరంలో ఆ వాతావరణం అంతా చూసిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు ఆయన హృదయాన్ని ప్రేరేపించిన తర్వాత భార్యతో అన్నాడట, కేజయ, ఈ రోజు నుండి నా బ్రతుకు కాలం అంతా క్రీస్తుకు సాక్షిగా నేను బ్రతుకుతాను. ఇక నా బ్రతుకులో మందు పొరపాటు నేను ముట్టుకోను అని అక్కడ తీర్మానం చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నా వైపు చూడండి, ఎవరు వాళ్ళు? ఆ చుట్టాలు, మేనమామ పిల్లలు, చుట్టాలు, వాళ్ళందరికీ ఫోన్ చేసి అన్నాడట, ఇక నేను ఈ రోజు నుంచి తాగను, ఈ రోజు నుంచి నేను మందు ముట్టుకోను, దాని జోలి పొరపాటు నేను రాను అని అన్నాడట. పాపం ఆ చెల్లి, ఏమండి అప్పుడే చెప్తే అట్ట, మానిన తర్వాత చెప్తురుకోనిలేండి, మారిన తర్వాత చెప్తురుకోనిలేండి, ఆ బిడ్డ అని ఉండొచ్చు బహుశా. అద్భుతం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు త్రాగుడు దురాత్మను కోకటి వేళ్లతో సహా దేవుడు పెకిలించేసాడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఎప్పుడు నీ కంఠంలో నుండి నిన్ను నీవు కృంగ తీసుకునే మాటలు రానివ్వకు, నిన్ను నీవు అవమానపరుచుకునే మాటలు రానివ్వకు, నిన్ను నేను బలహీనపరుచుకునే మాటలు రానివ్వకు. ఎప్పుడు నోటు నుండి విశ్వాసపు మాటలు మాట్లాడు. ఎట్లా మాట్లాడాలో చెప్తాను. దావీదు సౌలు చేత తరమబడుతున్నటువంటి రోజులు, కొండల్లో గుహల్లో తలదాచుకుంటున్నటువంటి దినాలు, ఆ దినాల్లో తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, ఉండటానికి నీడ లేక, అరణ్యంలో కొండ గుహల్లో తలదాచుకున్న ఆ రోజుల్లో దావీదు ఏమని పాట పాడాడో తెలుసా? యెహోవాయే నాకేమీ నన్ను పాడమంటారా? నేను కనుక పాట పాడితే మీకు ఉన్న పాటను చలిజ్వరం వస్తుంది. కరోనా టైంలో హాస్పిటల్ ఎట్లా ఫుల్ అయిపోయినా అట్లా ఫుల్ అయిపోతాయి. అందుకని నేను పాడడానికి ట్రై చేయను, కానీ మీరు పాడండి చెప్తాను. నా శత్రువులు ఎదుట, నా శత్రువులా నా శత్రువులా నా గిన్నె నిండి ఏమంటాడు? శత్రువు చేత ఈరోజు తరమబడుతున్నానేమో, అదే శత్రువు ఎదుట దేవుడు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అదే శత్రువు ఎదుట దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా? నా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఆశీర్వదిస్తాడు. దావీదు తరమబడుతున్నావు. తరమబడేది కొద్ది రోజులే, కొట్టివేయబడేది కొద్ది రోజులే, దిక్కు దివానంలాగా లేక పరిగెత్తేది కొద్ది రోజులే. ఒక రోజు రాబోతుంది, నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఎక్కడి పాట రాశాడు? అరణ్యంలో ఉన్నప్పుడు పాట రాశాడు. తినటానికి ముద్దన్నం లేని రోజుల్లో పాట రాశాడు. మరణ భయంతో తరమబడుతున్న రోజుల్లో పాట రాశాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ నోట నుండి కూడా ఈ విశ్వాసపు వాక్కు బయలుదేరునుగాక, ఈ విశ్వాసపు వాక్కు బయలుదేరునుగాక. ఒకవేళ ఈరోజు కరువు అనుభవిస్తున్నావేమో, ఒకవేళ ఈరోజు క్షామం అనుభవిస్తున్నావేమో, ఒకవేళ ఈరోజు ప్రజల మధ్యలో అవమానాన్ని అనుభవిస్తున్నావేమో, ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా కృపాక్షేమములు నన్ను వెంబడించబోతున్నాయి, కృపాక్షేమములు నన్ను వెంబడించబోతున్నాయి. ఎగతాళి చేసిన నా శత్రువు ఎదుట నా దేవుడు నా తల పైకెత్తబోతూ ఉన్నాడు. ఎగతాళి చేసిన నా శత్రువు ఎదుటే నా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నా దేవుడు దీవించబోతున్నాడు. ఓ దైవజనుడిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. దావీదు గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఏ దేవుడు ఆశీర్వదించాడో అలాంటి కార్యాలు ఈ రాత్రి నుండి మీ గృహాల్లో దేవుడు జరిగించునుగాక. గట్టిగా 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 మీ గృహాల్లో జరిగించునుగాక.
ఎప్పుడు నీ కంఠం నుండి ఏ మాట రావాలి? కొంచెం గట్టిగా. ఎప్పుడు విశ్వాసం అనే మాట మన నోట బయలుదేరును గాక. విశ్వాసాన్ని దేవుడు ఎట్లా ఘనపరుస్తాడో ఒక అద్భుతమైన సాక్ష్యం. అది ఒక భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబం. ఆ భార్య భర్తలకు ఒక చక్కటి కుమారుడు. చాలా నెమ్మదిగా సాగిపోతున్న కుటుంబం. అకస్మాత్తుగా ఆ భర్తను అకాల మరణం ఆవరించింది. కడు పేద స్థితిలోకి వెళ్ళిపోయారు. బిడ్డలారా, జీవితం చాలా విచిత్రమైంది. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అని అంటారు చూసారా? ఇంత సుఖంగా బ్రతికిన ఈ కుటుంబంలో పెను తుఫాను. కానీ ఆ భార్య కొడుకుని పిలిచి ఎప్పుడు చెప్తూ ఉండేది, నాన్న మీ తండ్రి ఉన్నాడే, నీ తండ్రి కాదు ఏ తండ్రి అయినా కొంతకాలం ఉండేవాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? నిత్యుడగు తండ్రి. తండ్రి కొంతకాలం బ్రతికి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఆ తండ్రి మనల్ని విడిచిపెట్టడయ్యా. ఆ తండ్రిని పట్టుకొని మనం బ్రతుకుదాం. మన నాన్న ఉన్న కాలంలో మనం ఎట్లా పోషించబడ్డామో, దేవుడు మనకు తండ్రిగా ఉన్న కాలంలో, దేవుడు మన ఇంటికి నాయకుడిగా ఉన్న కాలంలో నిశ్చయంగా మనం నెమ్మది పొందుతామని ఆ తల్లి ఎప్పుడు విశ్వాస మాటలు నేర్పుతూ పెంచేది. ఆ బిడ్డకు కూడా దేవుడంటే మహా గొప్ప విశ్వాసం. తల్లులారా, తండ్రులారా, మీ ఇంట్లో డబ్బుండి ఉండొచ్చు. పిల్లలు అడగటంతో అడిగిన వస్తువు కంటే 10 వస్తువులు కొనగలిగే సామర్థ్యం మీలో ఉండి ఉండొచ్చు. పిల్లలకు చిన్నతనం నుంచే దేవుని మీద ఆధారపడటం నేర్పండి. విశ్వాసాన్ని పిల్లలకు నేర్పండి. ప్రతి విషయం ప్రార్థన ద్వారా దేవుని ఆశ్రయించటం వాళ్ళకు నేర్పుదుంగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. దినాలు అట్లా సాగుతున్నాయి. ఆ బాబు స్కూల్లో 10వ తరగతి చదివేటప్పుడు ఒక 500 రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది. అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తల్లి పేద స్థితిలో ఉన్నదన్న సంగతి తెలుసు. అమ్మ నేను స్కూల్లో ఫీజు 500 రూపాయలు కట్టాలమ్మా, ఒకవేళ కట్టకపోతే వచ్చే వారం నుంచి స్కూల్కి రానమ్మా అని ఏడ్చుకుంటూ చెప్పాడు. ఈ పేద తల్లి కనీసం ఆ 500కు కూడా గతి లేని ఆ పేద తల్లి ఏం మాట్లాడాలో అర్థం కాక కొడుకు తల మీద చెయ్యేసి, రేయ్ నాకెందుకు చెప్తున్నావురా, నీ తండ్రి ఉన్నాడు కదా, ఏసైకి చెప్పు. ఏసైకి ఎట్లా చెప్పేది మమ్మీ? నీ బాధ అంతా ఒక ఉత్తరం రాసి ఏసైకి పంపించిన దేవుడే పంపిస్తాడు అందంట. నీ బాధ అంతా ఏసైకి చెప్పి ఉత్తరం రాయిరా, ఆ ఉత్తరం రాస్తే ఏసయ్య పంపిస్తాడు రా అందంట. ఆ మాట చిన్నోడిని ఇక 25 రూపాయలు పెట్టి పోస్ట్ కార్డు ఒకటి కొని తన బాధ అంతా రాశాడట. నా నిజమైన తండ్రి, నా తండ్రి కొంతకాలమే ఉండేవాడు, నీవైతే నిత్యము తండ్రిగా ఉండేవాడివి. నా నిత్యుడుగు తండ్రి, నాకు ఒక 500 రూపాయలు కావాలయ్యా, ఈ వారంలోపు నాకు 500 రూపాయలు పంపించయ్యా, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను అని ఏడుస్తూ కన్నీటి చుక్కలతో రాశాడట. ఉత్తరం అంతా అయిపోయిన తర్వాత 2 అడ్రస్ రాయాలి కదా, ఎక్కడికి ఉత్తరం వెళ్ళాలో రాయాలి కదా. ఆ అడ్రస్ రాసే కాడికి వచ్చేసరికి వాళ్ళ అమ్మని అడిగాడంట, అమ్మా ఎక్కడికి రాయాలి ఉత్తరం, అడ్రస్ చెప్పమ్మా అన్నాడంట. ఆ తల్లి నవ్వుతా, ఒరే నేనేదో ఊరకన్నానరా ఉత్తరం రాయమని, నువ్వు ఏకంగా ఉత్తరమే రాసావు. ఆ తల్లి కూడా నవ్వుతా, ఏమని రాస్తావు అంటే, 2 ప్రియమైన యేసయ్య, ప్లేస్ పరలోక దేశం. 2 ప్రియమైన యేసయ్య, చెప్పాలి కింద పరలోక దేశం అని ఇక ఇటువైపు తన అడ్రస్ రాసి పోస్ట్ ఆఫీసులో వేసాడంట. వారం రోజులు గడిచిన తర్వాత ఈ చిన్నోడికి 1000 రూపాయలు మనీ ఆర్డర్ వచ్చిందంట. వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అంటాడంట, అమ్మో మన దేవుడు అడిగింది ఇచ్చేవాడు మాత్రమే కాదమ్మా, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసేవాడు అమ్మా అన్నదట. తల్లి అందట, ఇదెట్లా నీకు తెలుసురా అంటే, నేను అడిగింది 500. అమ్మా గట్టిగా చెప్పాలా, నేను అడిగింది 500,
యేసయ్య 1000 రూపాయలు పంపించాడని వాడు సంతోషంగా చెప్తే ఆ తల్లి ఈ 1000 రూపాయలు తీసుకోవటానికి మనస్కరించక అసలు ఈ 1000 రూపాయలు మనీ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకుందామని అడ్రస్ చూసింది. దాని మీద పేరు లేదు, కానీ ఏ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిందో ఆ అడ్రస్ ఉంది. ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి కొడుకుని తీసుకొని వెళ్ళింది. అడ్రస్ సరిగ్గా లేని ప్రతి ఉత్తరం పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిద్ది. పోస్ట్ ఆఫీస్లో హెడ్ ఉంటాడు కదా, పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరో మాకు 1000 రూపాయలు మనీ ఆర్డర్ పంపించారు, ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అడ్రస్ తెలియట్లేదు, అయ్యా ఇది ఎవరిదో ఒకసారి చూడండి అని అంటే ఆ పోస్ట్ మాస్టర్ ఆ తల్లి వైపు చూసి కన్నీళ్ళు విడుస్తా, అమ్మా నేను ఒక భక్తి కలిగిన క్రైస్తవుణ్ణి, చాలా సంవత్సరాల నుంచి పేద బిడ్డలకు సహాయం చేస్తూ ఉన్నాను. ఒక 1000 రూపాయలు ఎవరైనా పేద బిడ్డకి సహాయం చేయాలి అని నేను అనుకుంటూ ఉంటుండగా ఈ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ ఉండగా అడ్రస్ సరిగ్గా లేని ప్రతి ఉత్తరం నా దగ్గరికి వస్తుంది. ఆ ఉత్తరం చదివేనమ్మా, నీ కడుపున పుట్టిన పసిబిడ్డకి దేవుని మీద ఆధారపడి విశ్వాస బీజాన్ని నువ్వు నాటావు కదా, నిజంగా నువ్వు ధన్యురాలివి తల్లి, నిజంగా నువ్వు ధన్యురాలివమ్మా, కొడుకునట్ల విశ్వాసంతో పెంచావు, నువ్వు ధన్యురాలివమ్మా అని చెప్తే ఈ తల్లి అందట, మాకొద్దయ్యా, మేము అట్లా తీసుకోమయ్యా, వద్దొద్దు మీ 1000 రూపాయలు మీరు తీసుకోండి అని అంటే ఆ పోస్ట్ మాస్టర్ అన్నాడట, ఈ 1000 రూపాయలు పోస్ట్ మాస్టర్ పంపించలేదు, బిడ్డ విశ్వాసం బిడ్డ అవసరాన్ని తీర్చింది. దేవుని మీద పెట్టుకున్న విశ్వాసం బిడ్డ అవసరాన్ని తీర్చింది. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నీవే పరిస్థితి గుండా వెళ్తా ఉన్నా నమ్ము, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ఏ మనుషుని మీద ఆధారపడకుండా, తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, అన్నదమ్ముళ్ళు ఉండొచ్చు, అక్కచెల్లెలు ఉండొచ్చు, బంధువర్గం ఉండొచ్చు, జనబలం ఉండొచ్చు, వీళ్ళందరికంటే యేసు మీదే నేను ఆధారపడతాను, నా ఆధారుడు దేవుడే అని ఆయన మీద నువ్వు ఆధారపడితే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా నా దేవుడు కార్యాలు చేయగలడు. అందుకని బైబిల్లో రాసి ఉంటుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు అంటారు. ఈ రోజు నుండి చెప్పండి, నీ కంఠంలో నుంచి ఏమి రావాలా? కొంచెం గట్టిగా. పిల్లలను కూడా ఎప్పుడు విశ్వాసంతో దీవించండి. కోపం వస్తే కొట్టండి, కానీ నోటితో మాత్రం పొరపాటున శపించొద్దు. కొంతమంది తల్లులు ఉంటారు, కోపం వచ్చిందనుకోని కొడుకును పట్టుకొని, ఒరేయ్ నాశనమైపోతావురా ఇట్లా అనేది కాకుండా, అమ్మ మెట్లు ఇరుస్తారా, చేతులు ఇరిగిపోతాయి జాగ్రత్త అమ్మ, ఏమంటుందో తెలుసా కొడుకును పట్టుకొని, రేయ్ ఈరోజు మమ్మల్ని ఏడిపిస్తున్నావు కానీ చూడు తల్లిగా అంటున్నా, రేపు నిన్ను ఏడ్పించే భార్య రాకపోతే నా పేరు వెంకాయమ్మ కాదు వంకాయమ్మ అని పెట్టుకుంటానంటది. ఏమంటారు తల్లి? రేపు నేను ఏడ్పించే భార్య రాకపోతే, మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తున్నావు కదా, నిన్ను ఏడ్పించే భార్య రాకపోతే నా పేరు వెంకాయమ్మ కాదు వంకాయమ్మ అని పెట్టుకుంటానంటది. అప్పుడు నువ్వేమన్నాలో తెలుసా తల్లిగా? అట్లాంటి మాట అనొద్దు. ఇప్పుడు నువ్వు అన్నావు, నిన్ను ఏడ్పించే భార్య రాకపోతే నన్ను అడుగు అన్నావు కదా, నీ మాట దయ వల్ల నిజంగా నీ ఇంటికి ఏడ్పించే భార్య వాడికి వస్తుంది. కొడుకు ఏడ్పించే భార్య వచ్చిందంటే అత్తకేమొచ్చినట్టు? అమ్మా అత్తకేమొచ్చినట్టు? ఏడ్పించే కోడలు వచ్చినట్టు. భార్యాభర్తలు కొట్లాడుకుంటే, పొద్దున కొట్లాడుకుంటే సాయంత్రానికి మంచి అయిపోతారు. అత్త కోడల మధ్య గొడవ స్టార్ట్ అయిందంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని ఆగిపోతే, అయ్యా రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని ఆగిపోద్దు, ఈ యుద్ధం ఆగిపోదు. ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? యేసు ప్రభు రాకన్నా జరగాల. ఈ రెండిట్లో ఏదైనా నేను మీతో చెప్పే మాట, పరిస్థితులను చూసి మాట్లాడుకో, పరిస్థితులను మించి దేవుని యందలి విశ్వాసంతో మాట్లాడు. గొలియాతు ఎదుట నిలబడి దావీదు అంటాడు, యెహోవా నిశ్చయముగా నిన్ను ఈరోజు నా చేతికి అప్పగించబోతున్నాడు, నిన్ను చంపి నేను తల తెగవేస్తాను, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాను. దావీదు చేతిలో రాయి ఉంది, రాయి తీసుకుని తలపగల కొడతాననాలా
తల తెంచుతాననాలా, తల పగల కొడతాననాలా. కానీ అల్లా ఏమన్నాడు తెలుసా? ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నిన్ను చంపి నీ తలను తెగవేతును అన్నాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, గొలియాతు లాంటి ఏ సమస్యలు నీ కళ్ళ ఎదుట నిలవబడి నీ గుండెల్లో ఈ రోజు వరకు భయాన్ని పుట్టించాయో, గొలియాతు లాంటి అనారోగ్యం, గొలియాతు లాంటి ఆర్థిక సమస్య, గొలియాతు లాంటి అప్పులు, గొలియాతు లాంటి అసమాధానం, గొలియాతు లాంటి ఇబ్బంది, గొలియాతు లాంటి నెమ్మది లేని స్థితి, గొలియాతు అంత ఎత్తుగా నీ సమస్య ఒకవేళ నీ ఎదుట నిలవబడిందేమో, ఈరోజు విశ్వాసంతో ప్రవచించు. ఏమైనా తెలుసా? గొలియాతు లాంటి ఎత్తైన సమస్యను ఈరోజే దేవుడు నా చేతులకు అప్పగించబోతున్నాడు. వాడిని నేను పాదముల కింద వేసి తొక్కబోతున్నానని విశ్వాసంతో నువ్వు మాట్లాడితే నీవన్నట్టే దేవుడు జరిగించునుగాక. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కవచము అంటాడు. దేవుడు నిన్ను గెలిపించాలంటే వినయం నీకు ఉండాలి. రెండవది, దేవుడు నిన్ను గెలిపించాలంటే విశ్వాసం నీకు ఉండాలి. మూడవది, దేవుడు నిన్ను గెలిపించాలంటే విజ్ఞాపన జీవితం నీకు ఉండాలి. కవచం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో విజ్ఞాపన ప్రార్థనకు గుర్తుగా ఉంది. విస్తారమైన జలప్రవాహములు పొరలి వచ్చినా వాళ్ళ మీదకు రావు. ఎందుకంటే దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ నీకు ప్రార్థన చేస్తారు అని రాస్తుంది. దావీదు బ్రతుకులో ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో ఊరేగించబడటానికి కారణం, ఒకే ఒక కారణం చెప్పగలిగితే దావీదు కలిగిన ప్రార్థన జీవితమే అతని విజయానికి కారణంగా ఉంది. బైబిల్లో అద్భుతమైన మాట. దావీదు దినానికి వచ్చి 3 మార్లు ప్రార్థించేవాడట. కొంచెం గట్టిగా, రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు. అంటే ఆల్మోస్ట్ ఒక్క రోజుకొచ్చి 10 పర్యాయాలు దేవుని ఎదుర్కొన్నాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మిమ్మల్ని అడుగుతున్నాను, దావీదు రోజుకొచ్చి 10 పర్యాయాలు దేవుని ఎదుర్కొన్నట్లుగా నీ జీవితంలో దినానికి వచ్చి ఎన్ని మార్లు ప్రార్థిస్తున్నావు? ఎన్ని మార్లు దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావు? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే ప్రార్థనా సమయం ఎంత? ఇక్కడ ఒక తల్లి కూర్చొని ఉంది. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ కుమార్తె, వాళ్ళ భర్త, ఆ బిడ్డ ప్రార్థనా జీవితాన్ని గురించి సాక్ష్యం చెప్తూ ఏమన్నారు తెలుసా? మా అమ్మ రోజుకొచ్చి 8 గంటలు ప్రార్థనలో గడిపిద్దయ్యా. 8 గంటలు ప్రార్థనలో గడిపిద్ది. ఎట్లా ప్రార్థనలో గడిపిద్ది, ఏ సమయంలో ప్రార్థనలో గడిపిద్దని ఆ బిడ్డలను అడుగుతూ ఉంటే ఆ కుమార్తె ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ప్రతిరోజు ఉదయం 4 గంటలకు మా తల్లి పడకల మీద నుంచి లేస్తుంది. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించడం ఒకవేళ మర్చిపోతాడేమో కానీ, మరలా చెప్తున్నాను, సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించడం మర్చిపోతాడేమో కానీ నా భార్య 4 పడకల మీద నుంచి లేవటం మర్చిపోతాం. 4 లెగుస్తుంది. 4 గంటల నుంచి 8 గంటల వరకు, అంటే ఉదయకాలం 4 గంటల సేపు దేవుని దగ్గర పెనుగులు అడిద్దయ్యా. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చిద్దయ్యా. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిద్దయ్యా. ఒకవేళ ఎప్పుడైనా 4 లేవకపోతే ఆలస్యంగా పండుకున్నందువల్ల 5 లెగుస్తుందయ్యా. లేచిన మరుక్షణమే 4 గంటలు ఏకాంతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడిపిద్దయ్యా. క్రైస్తవ జనమా, ఇలాంటి ప్రార్థన జీవితం ప్రతి క్రైస్తవుడికి ఉంటే ఎంత బాగుండో కదా. ఇలాంటి ప్రార్థనా పరులుగా ప్రతి దైవ సేవకుడు దేవుని సన్నిధిలో మార్చబడితే ఎంత బాగుండో కదా. ఈ ప్రార్థనా జీవితమే నీకుంటే ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించడం ప్రారంభిస్తాడు. అడుగుపెట్టిన ప్రతి చోట అద్భుతాలు చూడటం దేవుడు ప్రారంభిస్తాడు. అంతటితో ఆపదయ్యా. పగలంతా ఇల్లు వాకిలి కంపెనీ కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత మరలా సాయంత్రం 4 గంటలకు ప్రార్థనలో కూర్చుంటుందయ్యా. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు,
నాకు ఆ మాటలు చెప్తా ఉంటే ప్రతి క్రైస్తవ తల్లి ఇలాంటి తల్లులుగా బ్రతికితే ఎంత మేలు, ఎంత ఆశీర్వాదమో కదా. ఆ పిల్లలు చెప్తున్నారు, ఈరోజు దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో ఆశీర్వదించడానికి. ఆ పిల్లలు చెప్తున్నారు, మా తమ్ముడు ఓ పెద్ద కంపెనీకి, అమెరికన్ కంపెనీకి CEO, కొన్ని లక్షల రూపాయల జీతం. నేను IBMలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, కొన్ని లక్షల రూపాయల జీతం. మమ్మల్ని ఈరోజు విజేతలుగా నిలవబెట్టింది మేము చదువుకున్న చదువు కాదు, కానీ మా అమ్మ చేసే ప్రార్థనే మమ్మల్ని విజయవీరులుగా నిలవబెట్టింది. నా తల్లులారా, మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. వేదిక మీద కూర్చున్న దైవ సేవకురాలు ఉన్నారు కదా, దేవుని కృప, నేను కానీ నాతోటి నా సేవకులు పిల్లలు కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుడు విజయోత్సవంతో ఊరేగించడానికి కారణం, ప్రతిష్ఠించబడిన సేవకులు, ఆ బిడ్డలు వివాహాలు చేసుకోకుండా ప్రభువుకు ప్రతిష్ఠ చేసుకొని రేయింబవళ్ళు మందిరానికి వచ్చే ప్రజల కొరకు ప్రార్థిస్తారు. మా మందిరంలో ఏ కుటుంబం అడుగు పెట్టింది, వాడు పేదవాడా ధనవంతుడా అప్రస్తుతం, సైకిల్ మీద మందిరానికి వచ్చినవాడా బెంజ్ కారులో మందిరానికి వచ్చినవాడా అప్రస్తుతం. ఆర్థికంగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా యేసయ్య ప్రశస్తమైన రక్తంతో కడగబడిన వాళ్ళు గనుక యేసయ్య రక్తానికి ఎంత విలువిస్తామో మందిరంలో అడుగుపెట్టి ప్రతి ఆత్మకు అంత విలువివ్వటానికి దేవుడు కృప చూపించాడు. మా సేవ ప్రారంభంలో నేను దైవ సేవకురాలు కలిసి వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు నేను వెంటనే మోకరించేవాడిని. దైవ సేవకురాలు మోకరించే ముందు బీరువా దగ్గరికి వెళ్ళి కచ్చిప్ తెచ్చుకునేది. ఏంట్రా ప్రార్థనలో మోకరించుదామంటే బీరువా దగ్గరికి వెళ్ళి కచ్చిప్ తెచ్చుకుంటుంది, నాకు అర్థమయ్యేది కాదు. రాను రాను అర్థమైంది. ఎందుకో తెలుసా, ప్రార్థనలో మోకరించిందంటే పరిశుద్ధాత్ముడు సరైన ప్రార్థనా విధానంలో తన హృదయాన్ని దర్శించాడంటే కాలువలో ఉన్న నీళ్ళైనా ఎండిపోతాయేమో, కానీ ఆ బిడ్డ కళ్ళలో నుంచి నీళ్ళు అట్లా ప్రవాహంలాగా కారుతూనే ఉంటుంది. ఆ కళ్ళలో నుంచి వచ్చే కన్నీళ్లు తుడుచుకుంటా 2002లో అమ్మా ముద్దనానికి కూడా గతి లేని సేవకులు అమ్మా, ప్రభువుని ఒకటే మాట అడిగాము, దేవా గొప్ప సేవ చేయకపోయినా మీ చిత్తంలో ఉంటే జరిగించు, కోట్ల లక్షల కొలది ప్రజలను రక్షించాలనే ఆశ ఉంది. ఒకవేళ అది మీ చిత్తం కాకపోతే అయ్యా, నీ సేవకుని వచ్చిన తర్వాత ఆకలి దప్పులతో అల్లాడిపోతూ ఎక్కడో ఒక ఇంటికి వెళ్ళి అమ్మా ముద్ద అన్నం పెట్టండి నోరు తెరిచి అడిగి భిక్షాటన చేసుకుని బ్రతుకు మాకే వద్దయ్యా. పిడికిడి మెతుకులు పెట్టు, పిడికిడి అన్నం పెట్టు, చాలు, ఆ ముద్ద అన్నం తిని సంతోషంగా సేవ చేసుకుంటామయ్యా. అడుక్కు తినే బ్రతుకు మాకు రానియొద్దయ్యా, అడుక్కు తినే బ్రతుకు మాకు రానియొద్దయ్యా. ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి ఏదో అప్పడుకునే పరిస్థితి మాకు రానియొద్దయ్యా. కష్టపడి సేవ చేస్తాం, పిడికిడి అన్నం పెట్టయ్యా చాలని ముద్దన్నం కోసం అంగలార్చి ఏడ్చిన దినాలు ఉన్నాయి. బిడ్డలారా, ముద్దన్నం కొరకు ఆ రోజు ఏడిస్తే ఈరోజు ప్రతి నెల ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా సంఘంలో కానీ ఎరిగిన సేవకులకు కానీ కొన్ని పదుల సంఖ్యలో ప్రతి నెల పేద బిడ్డలకు లక్షల రూపాయలు సహాయం చేసే కృప దేవుడి పరిచర్యకు అనుగ్రహించాడు. ఒకప్పుడు ముద్దన్నం కోసం ఏడ్చిన బ్రతుకు మాది. అమ్మ నేను సజీవ సాక్షి. ముద్దన్నం కోసం ఏడ్చిన బ్రతుకులు మావి, ముద్దన్నం కోసం అల్లాడిపోయిన బ్రతుకులు మావి. ఈరోజు దేవుని కృప లక్షల కొలది ప్రజలకు ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టే కాపరులుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆత్మీయంగా, ఆర్థికంగా, శరీరపరంగా కూడా అనేకులకు సహాయం చేసే కృపించాడు. దీనికి కారణం ఏంటో తెలుసా, మా విశ్వాసులు అనేక మంది ప్రార్థనా పరులు, మా సేవకులు పిల్లలు, వాటికి మించి దేవుడు నాకు ఇచ్చిన సేవకురాలు. ఆ బిడ్డ ప్రార్థనలో మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేసిన తర్వాత చేస్తుంటుండగా కళ్ళల్లో నుంచి జాలువారి ఆ కన్నీళ్లను తుడుచుకొని ఓ గంట తర్వాత ప్రార్థన ముగించిన తర్వాత
ఆ కర్చీఫ్ని పిండితే నేను సాక్షిని. ఆ కర్చీఫ్ని పిండితే కనీసం కర్చీఫ్లో నుంచి పావు గ్లాసు నీళ్ళైనా వచ్చాయి. కనీసం పావు గ్లాసు నీళ్ళైనా వచ్చాయి. నేను అనుకుంటా, విజయవాడ పట్టణం మాకు కొత్త. అఫ్కోర్స్ మీలో అనేక మంది లైవ్ చూసేవాళ్ళు ఉండొచ్చు. మొదటి రోజే ఇన్ని వేల మంది ప్రజలు ఈ స్థలానికి రావటం ఆ బిడ్డలందరూ చేసినటువంటి ప్రార్థన, అనేక మంది భక్తి కలిగిన దైవ సేవకులు కార్చినటువంటి కన్నీళ్ళు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీ కంఠం ఎప్పుడు ప్రార్థించే కంఠంగా ఉండని ఈ మాట చెప్పి నేను ముగిస్తా. శత్రువైన సాతాను ఉన్నాడు చూసారా? సాతాను ఎప్పుడు కూడా నీ కంఠం మీదే దాడి చేస్తాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. సింహము జంతువులను వేటాడేటప్పుడు ఒక జింకనో మేకనో గొర్రెనో వేటాడేటప్పుడు ఆ వేటాడుతూ ఉంటుండగా ఆ జింకను పట్టుకున్నప్పుడు మొట్టమొదట దేన్ని పట్టుకుని చంపుతా చెప్పండి? కొంచెం గట్టిగా. తమ్ముడు ఆ వీడియో రెడీగా ఉందా? రైట్, చూడండి ఒకసారి. సింహానికి ఉండే గుణం ఏంటంటే, సింహానికి ఉండే గుణం ఎంత బలమైన జంతువునైనా చూడండి, మొట్టమొదటి మెడనే పట్టుకుంటారు. చూడండి థ్యాంక్ యూ. చూసారా? సింహం జంతువు మీద దాడి చేసి మొట్టమొదటి దేన్ని పట్టుకుంటుంది? మెడ దగ్గర పట్టు దొరికిందంటే ఇక చచ్చిపోయినట్టే లెక్క. సింహము జింక మెడను పట్టుకోవటానికి ఎట్లా ప్రాకులాడుతుందో, గర్జించు సింహంగా పిలువబడుతున్న వాడు ఒకడున్నాడు. వాడు ఎవడో తెలుసా? శత్రువైన సాతాను. ఆ శత్రువైన సాతాను కూడా నీ కంఠము ప్రార్థించే కంఠంగా ఉండకుండా ఉండేటట్లు, ఒకప్పుడు ప్రార్థించిన కంఠం ఇప్పుడు మోగబోయే కంఠంగా సాతాను చేస్తున్నాడు. ఏ క్రైస్తవ కుటుంబాన్ని అడిగినా, అయ్యా ఒకప్పుడు ప్రార్థన చేసేవాళ్ళం, అయ్యా ఒకప్పుడు మా కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు జరిగాయి, కుటుంబ ప్రార్థన అనేది జరగకుండా మా ఇంట్లో భోజనం చేసేవాళ్ళం కాదు, ప్రతిరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగేది. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నిజమే, ఒకప్పుడు మన కుటుంబాల్లో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన జరిగేది. మిమ్మల్ని అడుగుతున్న మాట, ఈరోజు మీ ఇంటిలో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? కుటుంబ ప్రార్థన మోగపోయింది. ఎందుకో తెలుసా? గర్జించు సింహమైన సాతాను మెడను పట్టుకున్నట్లుగా కుటుంబ ప్రార్థన కంఠాన్ని వాడు పట్టుకున్నాడు. క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు మోగబోయాయి. శత్రువు గెలుస్తున్నాడు, నీవు ఓడిపోతున్నావు. అపవాది విజయడంకా మోగిస్తున్నాడు. అవమాన భారంతో, అపజయ భారంతో నువ్వు తలదించుకుంటూ బ్రతుకుతున్నావు.
ఒకప్పుడు ప్రతి క్రైస్తవ కుటుంబంలో అరుణోదయపు ప్రార్థనలు జరిగేవి, ఉదయకాలపు ప్రార్థనలు జరిగేవి. ఉదయకాలపు ప్రార్థన అంటే ఒక పండగలాగా ఒకప్పుడు క్రైస్తవులు ఎంచేవాళ్ళు. ఉదయం 4 లేచేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రతి క్రైస్తవుడి గుండెల్లో ఉన్న మంట ఏంటో తెలుసా? సూర్యుడు ఉదయించక మునిపే నా పడకల మీద నుంచి లేవాలి. ఆకాశ పక్షులు వాటి కంఠస్వరాలు దేవునికి వినిపించక మునిపే మా కంఠస్వరం దేవునికి వినిపించాలి. మసీదులో నుండి నమాజు శబ్దం రాక మునిపే నా కంఠస్వరం దేవునికి వినిపించాలి. ఈ మంట ఒకప్పుడు క్రైస్తవులకు ఉండేది. ఈరోజు ఉదయకాలపు ప్రార్థన అనే కంఠం మొగబోయింది కదా. కారణం ఏంటో తెలుసా? శత్రువైన సాతాను నీ ఇంటి మీద దాడి చేసి పట్టుకోవటం ప్రార్థించే నీ కంఠాన్ని పట్టుకున్నాడు. వాడు ప్రార్థించే కంఠం మోగబోయేటట్లు, విజ్ఞాపన చేసే కంఠం మోగబోయేటట్లు, నశించిపోతున్న ఆత్మల కొరకు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చే ఆ గొంతుక మోగబోయేటట్లు ఒక్కొక్కడి కంఠాన్ని ముట్టుకొని ప్రార్థించే కంఠాలు మోగబోయాయి. ప్రార్థన బలిపీఠాలు పడిపోయాయి. విజయవాడ పట్టణంలో ఉన్న జనమా, ఈ రాత్రి దేవుడి కూడిక ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? నీ ప్రార్థన బలిపీఠం పడిపోయింది అని చెప్పటానికి మాత్రమే కాదు, పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా ఈ రాత్రి తిరిగి కట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కంఠ మీద సాతాను దాడి చేశాడేమో, కంఠాన్ని గట్టిగా బిగబట్టాడేమో, ప్రార్థించని మోగ స్వరంగా ఒకవేళ నీ గొంతుకను మార్చాడేమో. ఈ రాత్రి ఒక మాట అడుగుతావా? ఈ రాత్రి నుండి వేకువజాం ప్రార్థన మరలా నా ఇంట్లో ప్రారంభిస్తానయ్యా. కుటుంబ ప్రార్థన మరలా నా ఇంట్లో నుంచి ప్రారంభిస్తానయ్యా. దేవుని వాక్యానికి వినయాన్ని చూపు, విజేతగా నిలవబెడతాడు. విశ్వాసం కలిగి బ్రతుకు, విజేతగా నిలవబెడతాడు. అన్నిటికి మించి విజ్ఞాపనాత్మ కలిగి ఉండు, విజేతగా దేవుడు నిలవబెట్టును గాక. ఇంకొకసారి అడుగుతాను, ఈ పట్టణం పేరేంటి? కొంచెం గట్టిగా. ఈ విజయవాడలో అడుగుపెట్టి వాక్యం విన్న ప్రతి బిడ్డకు నిశ్చయంగా నా దేవుడు విజయాన్ని ఇచ్చును గాక. రాగల కాలాల్లో మీ నోట ఉండాల్సిన మాట అపోస్తుడైన పౌలు గారు అంటాడు, ఎటు పోయినా విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. పౌలు నోటున్న మాట మనందరి నోట దేవుడు ఉంచునుగాక. ఒక క్షణం లేచి నిలబడదామా? చాలా సమయానికి ముగించుకున్నాం. థ్యాంక్ యూ. ఎవ్వరూ అటు ఇటు చూడొద్దు. ఒక్క 5 నిమిషాల్లో ఈ కూడిక మనం ముగించుకోబోతున్నాం. ప్రతి వారికి ప్రార్థన చేస్తాం. ఎంత ఆలస్యమైనా ప్రతి వారికి ప్రార్థన చేస్తాం. ఒకసారి ప్రభు వైపు చేతులు ఎత్తుదాం. దేవునికి అయిష్టమైనవి ఏవి నీలో ఉన్నాయో ఈ వాక్యం వింటుండగా కత్తిరించుకో. తమ్ముడు, కత్తిరించుకో. దేవుడి కూడిక ఏర్పాటు చేసింది, వాటిని కత్తిరించడానికే దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంతకాలం అపజయాన్ని పొందుకున్నావేమో, ఇంతకాలం ఓటమిని పొందుకున్నావేమో. ఎక్కడ ఓడిపోయావో అక్కడే దేవుడు గెలిపించాలని ఇష్టపడుతున్నాడు. ఎస్, థ్యాంక్ యూ. అందరం చేతులెత్తుదాం, అందరం చేతులెత్తుదాం. కళ్ళు మూసుకుందాం, నోరు తెరుద్దాం. ఒక క్షణం నోరు తెరుద్దాం. యేసయ్యా, అందరూ నోరు తెరుద్దాం. యేసయ్యా. వెనుకున్న తల్లులారా అందరూ నోరు తెరుద్దాం. యేసయ్యా. ముందున్న బ్రదర్స్ అందరూ నోరు తెరుద్దాం. యేసయ్యా. అందరూ నోరు తెరుద్దాం. యేసయ్యా, ఓడిపోయిన నా బ్రతుకును గెలుపుకు నడిపించయ్యా. అనేక విషయాల్లో నేను ఓటమిని అనుభవిస్తున్నాను స్వామి. అడుగడుగున అపజయాన్ని అనుభవిస్తూ నేను బ్రతుకుతూ వచ్చానయ్యా. ఈరోజు ఈ వాక్యం ద్వారా నా బ్రతుకును గెలిపించి యేసయ్యా, నా పిల్లలను గెలిపించి యేసయ్యా, నా వ్యాపారాన్ని గెలిపించి యేసయ్యా, వాటన్నిటికి మించి నా ఆత్మీయ స్థితిని గెలిపించి యేసయ్యా. నేను గెలవాలి నాయనా. నోరు తెరుద్దాం. నేను గెలవాలి యేసయ్యా, నేను గెలవాలి యేసయ్యా, నన్ను గెలిపించి యేసయ్యా అని ప్రతి వారి నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. దేవునికి ఆయాస్కరమైనవి ఏవి నీలో ఉన్నాయో, ఎక్కడ నీ విలువైన సమయాన్ని గడుపుతున్నావో, ఆట దగ్గర సమయాన్ని గడుపుతున్నావేమో, టీవీ దగ్గర సమయాన్ని గడుపుతున్నావేమో,
సెల్ ఫోన్ దగ్గర సమయాన్ని గడుపుతున్నావేమో. వాక్యము నీ యొద్దకు వచ్చి ఉంటుండగా కత్తిరిస్తానేసయ్యా, 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 వాటిని తొలగించుకుంటానేసయ్యా. దేవునికి ఆయాస్కరమైన సహవాసాలు ఏవైనా ఉన్నాయేమో, దేవునికి ఆయాస్కరమైన అక్రమ సంబంధాలు ఏవైనా ఉన్నాయేమో, దేవా వాటిని తొలగించుకుంటానయ్యా, దేవా వాటిని తొలగించుకుంటానయ్యా, వాటిని తొలగించుకుంటాను. పోర్నోగ్రఫీకి బానిసలైన యవ్వన బిడ్డలారా, అశ్లీలమైన భూతబొమ్మలకు బానిసలైన బిడ్డలారా, ఒక క్షణం ప్రభు వైపు చేతులెత్తి, అయ్యా బిలి గ్రహం ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదించయ్యా. సేవకులారా చేతులెత్తి అడుగుదాం. ఆ సేవకుని బలపరిచిన దేవుడు, పక్షపాతము లేని దేవుడు యేసు నామములో నిన్ను బలపరచబోతున్నాడు. నీ పిల్లను దేవుడు బలపరచబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు బలపరచబోతున్నాడు. బలపరచున్నట్లుగా అందరూ చప్పట్లు కొడుతూ, అందరూ చప్పట్లు కొడుతూ హల్లెలూయా. నువ్వు గెలవాలి, చప్పట్లు కొడుతూ నువ్వు గెలవాలి, నువ్వు గెలవాలి, నువ్వు గెలవాలి. ఒకవేళ సాతాను అంటున్నాడేమో నువ్వు మారవు అని, సాతాను అంటున్నాడేమో మరలా నువ్వు పడిపోతావని, సాతాను అంటున్నాడు మరలా నువ్వు కూలిపోతావని. విశ్వాసంతో మాట్లాడు. నేను నిలవబట్టను కాదు, దేవుడు నన్ను నిలవబెట్టబోతున్నాడు. పాపం మీద జయాన్ని దయచేయబోతున్నాడు. పవిత్రుడిగా దేవుడు మార్చబోతున్నాడు. విజయోత్సవంతో ఊరేగించబోతున్న దేవునికి స్తోత్రము కలుగును గాక, స్తోత్రము కలుగును గాక. Lord, we praise the name. Lord, we praise the name. కొన్నపాటు నేను నీ దగ్గరకు వస్తున్నాను యేసయ్యా. నేను నీకు దాసుని మాత్రమే కాదయ్యా, నీకు బానిసని, నీకు కట్టు బానిసనయ్యా. యేసయ్యకు బానిసగా బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నవాడు, యేసయ్యకు బానిసగా బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నవాడు చేతులెత్తండి. ప్రభు వైపు తీర్మానం చేసుకున్న వాళ్ళు మాత్రమే. యేసయ్యకు దాసుడిగానే కాదు, ఆయనకు బానిసగా నేను బ్రతుకుతాను. ఆయన మాటకు నేను చెవియొగ్గుతాను. నా స్వాభిప్రాయం కంటే నా యేసు మాటకు నేను ఎక్కువ విలువిస్తాను. యేసయ్యా, నీకు దాసుడిగా మాత్రమే కాదు, బానిసగా బ్రతుకుతాను. నన్ను అలా బ్రతికించు యేసయ్యా, నన్ను అలా బ్రతికించు యేసయ్యా. యేసుకు నేను బానిసని, యేసుకు నేను బానిసని. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.